మనం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయల వస్తువు అన్నా కొనాలి. చూడండి పాపం ఇంత కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా. మనం ఇలాంటి వాళ్ళకి సహాయపడాలి. 100 రూపాయలు పెద్ద విషయం కాదు. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. కొంచెం వెళ్ళండి. పని పాట లేని వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే చూడండి ఎంత బాధ్యతగా పెద్దాయన ఎండలో ఆదివారం పూట కూర్చుని మరీ అమ్ముకుంటున్నాడు. అది